జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రతి నియోజకవర్గంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేట్ మోడల్ స్కూల్ ను నిర్మించనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీ రోగులకు ప్లేట్లెట్స్ అందించడానికి రక్తనిధి కేంద్రంలో సింగిల్ డోనార్ ప్లేట్లెట్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. గద్వాల ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన ఈ మిషన్ ను వైద్య సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డెంగీ సోకిన వారి ప్రాణాలు కాపాడడంలో ప్లేట్లెట్స్ అత్యంత కీలకమన్నారు. రోగులకు అత్యవసర సమయంలో ప్రాణాధారమైన ప్లేట్లెట్స్ ను సమయానికి అందించడంలో ఈ నూతన పరికరం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని నూతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి పేర్కొన్నారు. వారి కోసం బాలామృతం ప్లస్ ప్రత్యేకంగా సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఐజా మండలం, వెంకటాపురం, గుడిదొడ్డి గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పనులను, హరితహారంలో భాగంగా పండ్ల తోటల పెంపకం పనులను జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు పర్యవేక్షించారు. ఉపాధి హామీలో వ్యక్తిగత పనులైన పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫామ్ ప్యాడ్స్, పండ్ల తోటల పెంపకం వంటి పనులను ప్రోత్సహించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పనులైన కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రూప్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు వెంటనే గుర్తించి పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎంపీఓ, ఉపాధి హామీ స్పెషల్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలైన వారు పాల్గొన్నారు. జిల్లాలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన చిన్నారులకు మందులు అందించారు. పిహెచ్సి వైద్యులు యాకూబ్, హెల్త్ సూపర్వైజర్ చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. అల్లంపూర్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులకు డాక్టర్ రామస్వామి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన పిల్లలకు ఉన్నత చికిత్స కోసం రిఫర్ చేశారు. జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో 32 గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గేట్ల ద్వారా 1,24,000 క్యూసెక్కులు, జల విద్యుత్తు ద్వారా 28,718 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.798 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.580 మీటర్లుగా ఉంది. జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ద్వారా సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 68వ ఎస్ఎఫ్జి అండర్-14, అండర్-17 బాలికల జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యం పొంది ఉండాలని ఆయన సూచించారు. క్రీడలు మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని పెంచుతాయన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో కూడా గద్వాలకు చెందిన బాలబాలికలు తమ క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.